స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్ఎల్పీపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పివ్వనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేశారంటూ పిటిషన్లో పేర్కొన్నారు చంద్రబాబు. దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన సుప్రీం ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి గత ఏడాది అక్టోబర్ 17న తీర్పును వాయిదా వేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెల్లడించనుంది. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 22న తీర్పిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ చంద్రబాబు 23న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీన్ని త్వరగా విచారణకు స్వీకరించాలని సెప్టెంబర్ 25న ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సిజేఐ ధర్మాసనం ముందుకు వెళ్లారు. జస్టిస్ ఎస్వీఎన్ భట్ ధర్మాసనం ముందుకు వచ్చింది. 27న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ వైదొలగడంతో వాదనలు కొనసాగలేదు. దాంతో సిద్ధార్థ లూథ్రా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు వెళ్లి కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. తొలిసారి ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదులతో కూడిన ధర్మాసనం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్ ఈ తీర్పును వెలువరించనున్నట్లు సమాచారం. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల వాయిదా పడుతూ వచ్చిన తీర్పు ఎట్టకేలకు ఇవాళ వెలువడనుంది.